గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య లహరి శ్లోకముల విపుల భావములతోనూ వ్యాఖ్యానములతోనూ రచించిన గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారిని శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను వర్ధిస్తూ, గురువులు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు సౌందర్య లహరిలోని 86వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దోసముగన్ సపత్ని అభిదానం పేర్కొనగన్ కలాపమున్ చేసిన పతికి జాలిని చూపక తాడనం చేసితివమ్మటన్ మరుడు చాటున కచ్చను చాటుచున్ వసిన్హాసము చేసి గదా నిన్ను పూజలు చేసిడి ధైర్యమున్ సతీ ఆశగండినమ్మ మము కావగను విట ఉందువే సతీ. సౌందర్య లహరిలోని 86వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు చూసాం. అంతేకాకుండా అమ్మవారు మనల్ని నిత్యము రక్షిస్తూ ఉంటుంది అనే భావమును కూడా వ్యక్తం చేస్తూ అనే ప్రార్థనతో కూడా మనము ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. సౌందర్య లహరిలోని 86వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. మృషా కృత్వా గోత్రస్ఖలనమద వైలక్ష్యనమితం లలాటే భతారం చరణకమలే తాడయతి తే చిరాదతత్సల్యం దహనకృత మున్మూలతవతా తులాకోటిక్వానైః కిలికిలితమిషాణ రిపునా. అమ్మా, తొందరపాటుగా లేక తనకు తాను తెలియకుండానే నీ సమక్షములో సవతి యొక్క నామమును తీసుకుని వెంటనే తేరుకున్నవాడే శివుడు నీకు నమస్కారము చేసిన అతన్ని నీవు క్షమించక నీ పాదములతో శివుని యొక్క లలాటమున తన్నిటివి. లలాటాగ్నికి దహనమైనటువంటి మన్మథుడు ఈ సందర్భమును చూసి మనసులో ఆనందపడుతూ కిలకిల రావములతో నవ్వుతూ శబ్దము చేసెను. ఈ విధంగా ఉన్న సౌందర్య లహరిలోని 86వ శ్లోకంలో అంతర్లీనముగా ఎన్నో యోగ శాస్త్రాలను తెలియజేస్తూ శంకరుడు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం తెలుసుకుంటాం. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాద తాడనము గురించి వర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించారు.
క్రిందటి శ్లోకంలో అశోక వృక్షమునకు లభించేటటువంటి పాదతాడనము ప్రణయపూర్వక సందర్భాలలో కూడా తనకి లభించటము లేదే అని శంకరుడు అశోక వృక్షములపై కోపగించుకున్నాడు, కినుక పూనేడు అన్న విషయాన్ని తెలియజేసిన శంకరుడు ఈ శ్లోకంలో మాత్రం అమ్మవారు శివుణ్ణి లలాట ప్రాంతంలో తన కాలితో తన్నినాడు అన్న విషయాన్ని తెలియజేశారు. ఇది కొంచెము మనకి ఇబ్బందికరంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ శ్లోకం ప్రారంభం నుండి మృషా కృత్వా అని చెప్పడం ద్వారా ఇది అంతా కూడా నిజముగా జరిగినది కాదు, లేక ఇది ఆట సందర్భముగా జరుగుతున్నది అన్న విషయాన్ని శంకర భగవత్పాదులు ముందరే మృషా కృత్వా అని తెలియజేస్తూ, ఇంకా చరణ కమలే అన్నారు. కమలముల వంటి అమ్మవారి యొక్క పాదములు అన్నారు. అంటే ఎంతో మృదువుగా ఉంటాయి. అంత మృదువుగా ఉంటాయి కాబట్టి శివుడిని అమ్మవారు లలాట ప్రాంతంలో తన్నడానికి ఆవిడ ధైర్యాన్ని చూపించగలిగింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారు పరమ పవిత్రత, అందుకని శివుడిని తనటం లేదు అని గత శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో లలాట ప్రాంతంలో ఆవిడ తాడనము చేసినది అని చెప్పడంలో కూడా కొంచెం మనకి ఇబ్బెట్టుగా ఉన్నా సరే, పతివ్రత కాబట్టి శివుడి కోరికను మన్నించడము అనేటువంటిది ఆవిడ లక్షణముగా గ్రహించుకుంటూ, అంతేకాకుండా తన పాదములు ఎంతో మృదువైనవి అనేటువంటి సంగతి ఆమెకు తెలిసి ఉన్నది. అతనిని లలాట ప్రాంతంలో తన్నుట అనేటువంటిది ఆమె పాతివ్రత్య భంగము కానే కాదు అన్న విధంగాను, ఆమె చేసినటువంటి దోషము కానే కాదు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. శివుడు తన లలాట స్థానములో ఉన్నటువంటి మూడవ కన్నుతో మన్మధుడిని దగ్ధము చేశాడు కదా. ఈ మన్మధుడు దగ్ధమైపోయిన తర్వాత పునర్జీవితం అయ్యాడు అన్న విషయం మనకి తెలిసినది. అప్పటి నుండి కూడా అతనికి శివుడంటే కొంచెము భయము. ఏ విధంగానే ఈయనైనా సరే ఈ పరాభవానికి మనము బదులు తీసుకోవాలి అనేటువంటి విషయంగా అతను మనసులో ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. శివుడిని యుద్ధములో జయించడం కోసం అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని చెబుతూ శంకరులు గత శ్లోకాలలో తెలియజేసుకున్నారు. 5 బాణాలను తను 10 బాణాలు చేసుకున్న విధంగా ప్రయత్నం చేసేదని, శివుడి రథానికి 2 చక్రములు ఉంటాయి కాబట్టి ఇంకా వేగముగా పరిగెత్తడానికి అతని రథానికి 4 చక్రాలను పుంజుకుని అతను శంకరునిపై యుద్ధానికి వెళ్తున్న ప్రయత్నం చేస్తున్నాడని విషయాన్ని కూడా మనకి గత శ్లోకాలలో శంకరుడు తెలియజేసే ఉన్నారు. అలాగే అతనిలో ఉన్నటువంటి కోపంగా చూస్తూ ఉన్నటువంటి మన్మథుడు తనని భస్మము చేసినటువంటి లలాట ప్రాంతంలోనే అమ్మవారు పాదతాడనము చేయడము అనేటువంటిది అతనికి కాస్త ఊరటగా అనిపించినట్టుగా మనం గ్రహించుకోవాలి. ఈ సందర్భంగా అతను తన మనసులో ఉండేటువంటి అక్కసుని బయటికి వెళ్ళగక్కుతూ కిలకిల రామములు చేస్తూ శబ్దమును నవ్వుతూ శబ్దము చేసేడు అన్న విషయంగా శంకరుడు ఈ శ్లోకంలో తెలియజేశారు. అంతేకాకుండా ఈ శ్లోకంలో యోగపరమైన విషయాలను కొన్ని తెలియజేసినట్టుగా మనం గ్రహించుకుంటాం. శబ్దము దానికి సంబంధమైనటువంటి భావములతో ఒక యోగ సంబంధమైన విషయాలను తెలియజేసినట్టుగా మనం గ్రహించుకుంటాం. గోత్రస్ఖలనము అన్న విధంగా గో అన్న అక్షరమునకు మరొక భావము ఇంద్రియము అని, త్రా అనగా రక్షించుట, స్ఖలనము అంటే జారిపోవుట. తన ఇంద్రియమును జారిపోకుండా రక్షించుకుంటున్నాడు, గోత్రస్ఖలనము అన్న విధంగా ఉన్నది. అలాగే భర్తారం అంటే ఇంద్రియ వ్యామోహమును భరించువాడు అనేటువంటి అర్థంగా కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ పాదతాడనము అనేటువంటిది మనకి పురాణాలలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. సంసారమైన మన వాటి వాళ్ళకి నిత్యము జరుగుతున్న విషయమే అయినప్పటికీ
పురాణాలలో కూడా ఈ పాద తాడనము గురించి సందర్భోచితంగా వర్ణించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. భృగు మహర్షి యొక్క పాద తాడనము వలనే కదా వెంకటేశ్వర అవతారానికి నాంది పలికింది అన్న విషయం మనం గ్రహించుకోవాలి. 86వ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నా తరువాతి వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.